ముఖ్య అంశం ఒకటి అంటే పెద్ద ముఖ్య అంశం అంటే ఒక రకంగా ముఖ్య అంశం. ఇంకొకటి రెండు చిన్న అంశాలు ఉన్నాయి. అదేమిటంటే నా మిత్రుడు, నా మిత్రుడే, గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను, రామ్ గోపాల్ వర్మ గారు. శివ సినిమాతో నేను ఆయన అభిమాని అయ్యా, తర్వాత రోజుల్లో ఆయన స్నేహితున్నయ్యా. ఓకే, ఒక ఇండివిజువల్గా ఆయన అభిప్రాయాలు ఆయనవి, నా అభిప్రాయాలు నాయి, బట్ వీ షేర్ ఇన్ఫర్మేషన్. నేను చెప్పాను, ఏమండి మీరు ఒక గొప్పోడి మీద సినిమా తీయండి, చూస్తారు. ఒక వెధవైనా ఏ వెధవకైనా కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి. అటువంటి వాడి మీద సినిమా తీసినా ఆ కొన్ని మంచి క్వాలిటీస్ని లైక్ చేసే కొద్దిమంది చూసినా మీ సినిమా హిట్ అవుతుంది. కానీ ఎటువంటి మంచి క్వాలిటీ లేని ఒక పనికిమాలిన క్యారెక్టర్ని మీరు హీరో కింద పెట్టి బయోగ్రఫీ అని చేస్తే చూడరు సార్. రెండో షో కూడా ఫుల్ అవ్వదు రాము గారు అని చెప్పి నేను చెప్పా. కానీ ఆయన నా మాట వెళ్ళా. తర్వాత నేను కూడా అన్నా ఆ మేసం తీసుకుంటానని, కానీ ఆయన వినలేదు. లక్కీగా నాకు నా మేసం తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఆయన రెండో సినిమా ఒక షో కూడా ఆడలేదు, అంటే రాలేదు, అసలు రిలీజే చేయకుండా నెట్లో బలవంతంగా రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన సినిమాకి 5 పైసలు రాలేదు, పోస్టర్లు వేస్తే మైదా ఖర్చు కూడా రాలేదు. తప్పు రాము గారిది కాదు. ఎవడైనా సినిమా చూస్తే సినిమా బాగుందో లేదో చెప్పాలి. అసలు సినిమా ఎవడో చూడలేదు, ఎందుకంటే వేస్ట్ కాబట్టి. సో ఆ సినిమా సక్సెస్ని బట్టి, అంటే ఆ సినిమా ఫెయిల్యూర్ని బట్టి ఈ పార్టీ సక్సెస్ మనకు అర్థమైపోయింది. అలాగే యాత్రని పెట్టారు, యాత్ర కూడా అంతే ఎత్తిపోయింది. ఆ కుర్రోడు కూడా మంచి డైరెక్టరే, మహి రాఘవ కొంచెం మంచి కుర్రోడే, మరి అది కూడా ఎత్తిపోయిందంటే కారణం రాజశేఖర రెడ్డి మీద తీసిన సినిమా హిట్ అయ్యి, మరి ఈ సినిమా మరి అలాగా దాని ముందు ఒక యాడ్ అయిందంటే మరి ఏమనాలి? సో కాబట్టి ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేస్తారమ్మా, జగన్మోహన్ రెడ్డి నీ ఫేటు. నువ్వు తీయించిన 3 సినిమాలతో నీ భవిష్యత్తు, నీ సర్వేలు తెలిసిపోయినాయి. అంచేత దీని గురించి, ఈ సర్వేల గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. ఈ సందర్భంగా నా మిత్రులైన రామ్ గోపాల్ వర్మ గారికి నా శుభాభివందనలు. ఇంకా ఈ రాజకీయాలు, ఈ పరిమాణ సినిమాలు నేను తీను. నేను మంచి సినిమాలు నా పాత స్టైల్లో చేసుకుంటాను అన్నందుకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ యూ వెరీ సూన్. రాము గారు, ఎక్సలెంట్ డెసిషన్ యూ హ్యావ్ టేకెన్. ఇక ఈరోజు సాక్షిలో చెలరేగిపోయారు. నా గురించి రాస్తూ రఘురామకృష్ణరాజు ఒక పొలిటికల్ బ్రోకర్ అని, కనీసం సంస్కారం ఉండాలంటే ఏదో నేను మాట్లాడుతున్నట్టు మాట్లాడవలసింది మాట్లాడేసి చిన్న కొటేషన్ ఇస్తూ ఉంటాను. అది కూడా ఇవాళ ఈ చెత్తనా కొడుకు రాజకీయ బ్రోకర్, పొలిటికల్ దళారీ, అక్కడ వైసీపీలో ఎన్నికైన 4 నెలల తర్వాత చంద్రబాబు నాయుడికి బ్రోకర్గా మారాడు అని చెప్పి రాశాడు. ఈ చెత్తనా కొడుకు. సాక్షి యజమాని ఎవడో నాకు తెలియదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అది కాదంటాడు కాబట్టి నా కొడుకు ఎవడో నాకు తెలియదు, ఆ యజమాని నా కొడుకు ఎవడో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాదు, నాకు పేపర్ లేదు, నాకు ఛానల్ లేదు అని చెప్తాడు కాబట్టి ఐఎమ్ నాట్ అడ్రస్సింగ్ జగన్మోహన్ రెడ్డి. బట్ హూఎవర్ ఈస్ దట్ బ్లడీ ఓనర్ ఆఫ్ దట్ పేపర్ ఆర్ దట్ డర్టీ ఎడిటర్, మైండ్ యువర్ వర్డ్స్ యూ డర్టీ స్కెల్. పొలిటికల్ బ్రోకర్ అంటారా నా కొడక? నీకు నేను పొలిటికల్ బ్రోకర్లా కనపడుతున్నాను రా? అలా కనపడుతున్నాను రా నీకు? ఏం బ్రోకరేజ్ చేశాడు నేను? అలాంటి లంగా పనులు చేస్తుంటే ఫస్ట్ లిస్ట్లోనే నేను ఉండేవాడిగా, ఎందుకు లేను? ఏదో వాకుడు నోటుకు వచ్చేటట్టు వాక్కండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ఇలాంటి మాటలు మాట్లాడితే తోలు ఊడిపోద్ది నా కొడకల్లారా. జాగ్రత్త.
బీ స్టింజీ ఇన్ యువర్ కామెంట్స్. ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు. పొలిటికల్ బ్రోకర్ అట. డాఫర్ నా కొడక, సాక్షి నా కొడక, చెత్త నా కొడక, తోలు తీస్తారు నా కొడకలారా. పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి రాతలు రాస్తాయి. ఇంత మించి ఎక్కువ మాట్లాడితే బూతులు వస్తాయి. కంట్రోల్ కంట్రోల్ చెన్నెన్టీ రామారావు లాగా. ఓకే, ఒళ్ళు దగ్గరికి పెట్టుకో.